జై వందరే, జై వందరే, ముండే సాహెబ్, ముండే సాహెబ్, ముండే సాహెब। बोलो राष्ट्र संत भगवान बाबा की, लोक संत भगवान बाबा की, मुंडे साहब। ఒకటే విషయం సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను। సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నరేష్ అన్న ఏం మాట్లాడిందంటే మీతోటే ముప్పు రాబోయేమని। మొన్న వెంకటేశ్వర ఏమన్నాడంటే చీడపురుగులు తయారయ్యారు, దుర్మార్గులు తయారయ్యారు, దుష్టులు తయారయ్యారు। ఆ విషయాల్లో పోదలుచుకోలేదు, కానీ ఒక సెకండ్లో వివరణ ఇస్తూ చెప్తున్నాను। సాయి, ప్రశ్నించే తత్వం లేని సమాజం, ప్రశ్నించే తత్వం లేని వర్గం, ఆ సామాజిక వర్గం వెనకబడిపోతుంది। సోదరి దాత్రిక స్వర్ణ చెప్పింది, తార్నాకలో మన సంఘం ఉంటుంది, ఉస్మాన్ యూనివర్సిటీలో మన స్కూలాన్ని గుర్తుపట్టారు। ఇదే అనుభవము 1996లో కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్గా నేను అనుభవించింది। సామాజికంగా ఉద్యమాలు జరుగుతున్న సమయం అది, నా కులాన్ని ఎవరు గుర్తుపట్టలే। ఆ రోజు నిర్ణయించుకున్న దాని ప్రకారమే ఆ ప్రస్థానమే వంజరి టుడే। మాకు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత నా కులం గురించి ఆలోచించాలి। పత్రిక నా 3వ పుత్రికని బయలుదేరితే మీరు సహకరించండి అని కోరితే పెద్దలు వేరే రకంగా దాన్ని భావన చేస్తున్నారు। ఆ విషయాలు కూడా పక్కన పెడతాం। ఇప్పుడు సూటిగా విషయానికి వస్తే, సార్ నూతన బైలా అధ్యక్ష మీరు ఒక్క విషయం, నూతన బైలా ప్రకారం నరేష్ అన్న మీరు ఒక్క విషయం అనండి। నూతన బైలా ప్రకారం ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేస్తూ అడ్హాక్ కమిటీని నియమిస్తూ అడ్హాక్ కమిటీ ద్వారా ఎన్నికలు జరగాలన్న విజ్ఞప్తిని చేస్తా ఉన్నాం। దీంట్లోనే అన్నీ ఉన్నాయి, అడ్హాక్ కమిటీ, నూతన బైలాను పాత బైలాకు తేడా అంటే, కందరి వెంకటేశం గారు ఇక్కడ నాచారం నుంచి పోటీ చేయడం కాదు, వెళ్ళి భువనగిరిలో నామినేషన్ వేయాలి, అక్కడి నుంచి గెలిచి ఇక్కడ అధ్యక్షుడిని చేయమని మాట్లాడుతున్నాము। ఒక నిమిషం ఆగండి అన్న, స్వప్న ఒక నిమిషం కూర్చోండి। వెంకటేశం గారు జిల్లా నుంచి ఎన్నిక కావాలి, ఇంకెవరైనా XYZ జిల్లా నుంచి రావాలి, మీరు హైదరాబాద్ నుంచి గెలిచి రావాలి తప్ప మొత్తం మేమే ఉంటామంటే కుదరదు। ఇది నూతన బైలా, దాని అర్థం అది। అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఎన్నికలు జరిగే టైంలో నిజామాబాద్ నుంచో, ఆదిలాబాద్ నుంచో, సిద్దిపేట నుంచో గెలిచిన వాళ్ళు, అక్కడ కులస్తులతోటి గెలిచిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఎన్నికల్లో నిలబడాలి। ఈ బాధతోటే పట్టుబడుతున్నాం తప్ప ఎవరికి వ్యక్తిగతంగా ఎవరికి ఎందుకు అని అంటే, ఎందుకంటే జిల్లాలలో కులస్తుల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలి। జిల్లాలో పోటీ చేసే వాళ్ళు జిల్లా దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలు చెప్పినప్పుడు మీరు అక్కడ సంఘ నిర్మాణం చేస్తారు, ఆ సంఘ నిర్మాణం జరగాలి। కందరి వెంకటేశం గారు భువనగిరిలో పోటీ చేసినప్పుడు భువనగిరి సంఘం గురించి మాట్లాడతారు అక్కడ కులస్తులు, అప్పుడు ఆయనకు శ్రద్ధ ఉంటుంది। ఆ భావనతోనే చెప్తున్నారు। కాబట్టి మళ్ళొకసారి అడ్హాక్ కమిటీ ద్వారా ఎన్నికల కమిటీ, తద్వారా నూతన బైలా ప్రకారం ఎన్నికలు జరగాలని సూటిగా చేస్తూ, వచ్చే 2 ప్యానెల్ కావచ్చు, కరిప్యానెల్ చెప్పినట్టు 3వ ప్యానెల్ కావచ్చు, ఇంకా ఇండిపెండెంట్లు ఎవరైనా చేయొచ్చు। రిజర్వేషన్ జిల్లాల నుంచి వచ్చిన సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం, రిజర్వేషన్ల పట్ల స్పష్టత ఉన్న ప్యానెల్ను గెలిపించండి। ఎవరైతే చిత్తశుద్ధితో రిజర్వేషన్ల కోసం మాట్లాడతారో అది వాళ్ళని గమనించండి। ఎవరైతే గ్రామ మండల సంఘాలు, గరీబోడు ఉన్న సంఘాన్ని కులస్తుల చైతన్యం కోసం సంఘాలుగా ఏర్పడి సమిష్టిగా తత్వం తీసుకొస్తారో వాళ్ళకు మీరు ఓటేయండి। అది ఏ ప్యానెల్ అయినా పర్వాలేదు, వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి। చివరిగా ఈ సమావేశంకు అర్థం ఉండాలంటే మీ అందరి చప్పట్ల ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం, మాకు మేము కోల్పోయిన రిజర్వేషన్లను పునరుద్ధరించాలి। ఎస్టీ రిజర్వేషన్లను మహారాష్ట్ర తరహా డిఎన్టీ రిజర్వేషన్ మాకు ఇవ్వాలి। వంజరి కులస్తులకు
కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వంతో కొట్లాడాలి కదా. ఇంతమంది మాట్లాడుకున్నాం. రేపు మనం ఏమి ఇవ్వాలి సమాజానికి, ఏమి ఇవ్వాలి పేపర్కు, మన డిమాండ్లు ఇవ్వాలి. కాబట్టి ప్రత్యేక కార్పొరేషన్ మనకు కావాలి. కులగణాలలో మన అన్యాయాన్ని సవరించాలి. ఈ 4 అంశాలు చెబుతూ దాని చుట్టూ మాట్లాడండి. ఒక్క విషయం మీకు తెలుసు, ఎవరికైతే కులం పట్ల నిబద్ధత ఉంటుందో వాళ్ళు రేపు కార్యవర్గంలో ఉండాలి. ఖచ్చితంగా నాలాంటి వాడు నేను పోటీ చేయను, కానీ మంచి వాళ్ళకు సపోర్ట్ చేసే విధంగా బరాబర్ నిలబడతామని చెప్పి ధన్యవాదాలు.